హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ ఎస్కే మొలాలి, మెకానికల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్. ఈరోజు మీ ముందుకి తీసుకొస్తున్న వీడియో ఏంటంటే మనకి థర్డ్ యూనిట్లో పార్ట్ అనమాట. బీసీఎంఈలో టాపిక్ అనమాట. అది మెకానికల్ పవర్ ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. సో ఆ వీడియో సంబంధించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా మాత్రం వీడియో చూడండి. అప్పుడే మీకు వాట్ ఈస్ వాట్ అనేది క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే. సో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న వీడియో ఏంటంటే మనకి ఇంట్రడక్షన్ టు బెల్ట్ డ్రైవ్స్. సో బెల్ట్ డ్రైవ్స్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ బెల్ట్ డ్రైవ్స్ ఎలా ఉంటాయి, అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి, దాంతోపాటు అప్లికేషన్స్ ఏంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో వీడియో మాత్రం పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. సో ఇక్కడ ఇంట్రడక్షన్ టు బెల్ట్ డ్రైవ్స్ అంటే బెల్ట్ డ్రైవ్స్ అంటే ఏంటి, దానికి సంబంధించి ఇంట్రడక్షన్ అనమాట. సో చూడండి, బెల్ట్ డ్రైవ్ ఈజ్ ఏ మెకానికల్ పవర్ ట్రాన్స్మిషన్ డివైస్ that use two or more pulleys and a flexible belt to transmit rotational motion from one shaft to another shaft. సో ఇక్కడ ఏంటంటే బెల్ట్ డ్రైవ్ అనేది టూ లేదా త్రీ పుల్లీస్ బేస్ చేసుకుంటుంది అనమాట. అది బెల్ట్ అనేది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ట్రాన్స్పోర్టేషన్ అనేది రొటేషనల్ మోషన్లో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఫామ్ అవుతుంది అనమాట. అంటే షాఫ్ట్ ఇంకో షాఫ్ట్ నుంచి ఇంకో షాఫ్ట్కి ట్రాన్స్పోర్ట్ అవుతుంది పవర్. సో ద బెల్ట్ ఈజ్ టెన్షన్డ్ అరౌండ్ ద పుల్లీస్ and friction between the belt and the pulleys causes to belt to rotate. సో ఇక్కడ ఏదైతే ట్రాన్స్పోర్ట్ అవుతుందో అది పుల్లీకి అరౌండ్గా టెన్షన్ ఉంటుందన్నమాట. ఆ టెన్షన్ దాని నుంచి ఫ్రిక్షన్ ఏర్పడుతుంది. బెల్ట్కి పుల్లీకి మధ్యలో రెండింటి మధ్యలో ఫ్రిక్షన్ అంటే ఘర్షణ ఏర్పడుతుంది అనమాట. అది ఆ బెల్ట్ రొటేట్ అవ్వడానికి తోడ్పడుతుంది అనమాట. దిస్ రొటేషనల్ మోషన్ ఈజ్ దెన్ ట్రాన్స్ఫర్డ్ టు ది అదర్ షాఫ్ట్. ఎప్పుడైతే ఒక షాఫ్ట్ రొటేట్ అవుతుందో ఇంకో షాఫ్ట్ ఆటోమేటిక్గా రొటేట్ అవుతుంది అనమాట. సో ఎందుకంటే మధ్యలో బెల్ట్ కన్వేర్ ఉంది కాబట్టి. సో అది వెన్ ఇట్ టర్న్ రొటేట్ ద కనెక్టెడ్ మిషనరీ ఆర్ సిస్టమ్. సో ఎప్పుడైతే అది దానికి కనెక్ట్ అయి ఉంటుందో అది రొటేషన్ అవుతుంది. ఎందుకంటే ఒక పుల్లీలో ఇంకో పుల్లి మీద ఉన్నదానికి రెండుటి కలిపి ఒక బెల్ట్ ఉందంటే ఒక బెల్ట్ రొటేషన్ అయితే ఆటోమేటిక్గా అది కూడా రొటేషన్ అవుతుంది అనమాట పవర్ ద్వారా. సో బెల్ట్ డ్రైవ్స్ ఆర్ సింపుల్ అండ్ ఎఫిషియంట్ అండ్ దే ఆర్ వైడ్లీ యూజ్ ఇన్ వెరైటీ ఆఫ్ అప్లికేషన్స్. అంటే ఇవి చాలా సింపుల్గా ఉంటాయి, ఎఫిషియెంట్గా ఉంటాయి అనమాట. ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్లు ఇచ్చేస్తారు అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఇండస్ట్రియల్ మిషనరీ, దాంట్లో ఫ్యాన్స్, పంప్స్ అండ్ కన్వేయర్స్, ఆటోమేటివ్ ఇంజన్స్ టు ట్రాన్స్మిట్ పవర్ ఫ్రమ్ ది క్రాంక్ షాఫ్ట్ టు ద క్యామ్ షాఫ్ట్స్ అండ్ అదర్ యాక్సెసరీస్, బైసికల్స్ అండ్ అదర్ human powered vehicles, land movers, snow blowers and other అవుట్డోర్ పవర్ రిక్వైర్మెంట్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏ పార్ట్కి అయితే పవర్ రిక్వైర్మెంట్ ఉంటుందో అక్కడ పవర్ని మాత్రం ఇది ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ట్రాన్స్ఫర్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి, అంటే బెల్ట్లో ఉన్న టూ పుల్లీస్ నుంచి ఇంకో దానికి. అంటే ఇక్కడ వచ్చేసి ఒక సింపుల్ బైసికల్ అన్నారు. బైసికల్లో టూ పుల్లీస్ ఉంటాయి అనమాట. అంటే పళ్ళ చక్రం ఉంటారు కదా. సో అలాంటి వాటికి పవర్ ట్రాన్స్మిట్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. సో ఇక్కడ బెల్ట్ డ్రైవ్ బేస్ చేసుకుని చైన్ డిఫరెంట్ అనమాట. ఎగ్జాంపుల్కి చెప్పాను అనమాట అది. సో తర్వాత వచ్చేసి మనకి క్యామ్ షాఫ్ట్కి క్రాంక్ షాఫ్ట్కి మధ్యలో బెల్ట్ డ్రైవ్ ఉందనుకోండి, అది పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మనకి టైప్స్ ఆఫ్ బెల్ట్ డ్రైవ్స్. సో ఇక్కడ టైప్స్ ఆఫ్ బెల్ట్ డ్రైవ్స్ మనం వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి బెల్ట్ డ్రైవ్ డిఫరెంట్ ఎందుకు కావాలంటే బెల్ట్ డ్రైవ్స్ అనేవి ఒకే వర్కింగ్లో ఉంటే దానికి యూజ్ చేయాలి అవ్వదు. సో డిఫరెంట్ ప్లేస్లో డిఫరెంట్ వర్కింగ్ ఉంటుంది అనమాట. సో ఫస్ట్ వచ్చి ఇక్కడ ఫ్లాట్ బెల్ట్ డ్రైవ్స్ అనమాట. దేస్ ఆర్ యూజ్ ఆఫ్ ఎ ఫ్లాట్ బెల్ట్స్ దట్ ర్యాప్స్ అరౌండ్ ద టూ సిలిండర్స్ పుల్లీస్. సో ఇక్కడ ఏంటంటే ఓపెన్ ఉంటుంది, క్రాస్ ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇది ఒక స్మాల్ డయామీటర్ పుల్లి, ఇది బిగ్ డయామీటర్ పుల్లి అనమాట. దీని యొక్క రొటేషన్ బేస్ చేసుకొని పవర్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది అనమాట. సో ఇది ఒకటేమో డ్రైవింగ్ ప్లేట్, ఇంకోటేమో డ్రివెన్ ప్లేట్ అనమాట, షాఫ్ట్ అనమాట. సో ఇది స్లాగ్, ఇది వచ్చేసి దాని మీద టెన్షన్లో ఉంటుంది అనమాట. ఇది మూవ్ అయితే ఇది టెన్షన్ ఉంటుంది, ఇక్కడ నుంచి పవర్ ప్రొడ్యూస్ అయ్యి దీని నుంచి ఐడెంటిటీగా ఉంటుంది అనమాట. ఇది ఓపెన్ బెల్ట్ డ్రైవ్ అనమాట. నెక్స్ట్ వచ్చి ఇక్కడ క్రాస్ బెల్ట్ డ్రైవ్ చూడండి. ఇక్కడ సేమ్ స్మాల్ డయామీటర్, ఇక్కడ బిగ్ డయామీటర్. సో ఇది ఆపోజిట్ డైరెక్షన్ రొటేషన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ క్రాస్ బెల్ట్ ఇక్కడ నుంచి దీనికి. సో ఈ ఓపెన్ బెల్ట్
క్రాస్ బెల్ట్ కలిపి దీన్ని ఏమంటారంటే ఫ్లాట్ బెల్ట్ డ్రైవ్స్ అంటారనమాట. సో దీంట్లో ఎటువంటి టీత్స్ ఉండవన్నమాట. అప్పుడప్పుడు స్లిప్ అయ్యే పాసిబిలిటీ ఉంటుందన్నమాట. సో సెకండ్ వన్ వచ్చేసి వి బెల్ట్ డ్రైవ్స్ అనమాట. సో వి బెల్ట్ డ్రైవ్స్ అంటే ఏంటంటే ఇక్కడ వి షేప్ ఉంటుందన్నమాట. సో చూడండి, దేస్ డ్రైవ్స్ యూజ్ ఏ వి షేప్డ్ బెల్ట్ దట్ రన్స్ ఇన్ ద గ్రూవ్డ్ పుల్లీస్. సో గ్రూవ్డ్ పుల్లీస్ అంటే వి షేప్లో ఉన్న దాని మీద బెల్ట్ ఉంటుందన్నమాట. వి బెల్ట్ డ్రైవ్స్ ఆర్ మోర్ ఎఫిషియంట్ దాన్ ఫ్లాట్ బెల్ట్ డ్రైవ్స్ అండ్ కెన్ ట్రాన్స్మిట్ మోర్ పవర్. వి బెల్ట్ ఏదైతే ఉందో ఫ్లాట్ బెల్ట్ కంటే ఎక్కువ పవర్ ట్రాన్స్మిట్ చేస్తుంది, ఎఫిషియెంట్గా ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి కావాలంటే ఇది టైట్ బెల్ట్ అనమాట. ఇది డ్రివెన్ వీల్, ఇది డ్రైవ్ వీల్, డ్రివెన్ వీల్. సో ఇది వి బెల్ట్ ట్రాన్స్మిషన్ స్లాగ్ అంటే ఇక్కడ ఐడియల్గా ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి మళ్ళీ దీనికి ఎప్పుడైతే కాంటాక్ట్ అవుతుందో మళ్ళీ టెన్షన్ వస్తుంది, టైట్ అవుతుంది అనమాట. ఇది కర్డ్ అనమాట. దీంట్లో వచ్చేసి ఇక్కడ గ్యాప్స్ ఉన్నాయి కదా, ఆ గ్యాప్స్ దీంట్లో వి షేప్ ఉంటుంది అనమాట. గ్రూవ్స్ అనమాట, ఆ గ్రూవ్ మీద ఈ బెల్ట్ అనేది ఫిక్స్ అవుతుంది అనమాట. సో వి బెల్ట్ క్రాస్ సెక్షన్ అనమాట ఇది. నెక్స్ట్ తర్వాత వచ్చేసి థర్డ్ వన్ టైమింగ్ బెల్ట్ డ్రైవ్స్. సో టైమింగ్ బెల్ట్ డ్రైవ్స్ ఏ విధంగా ఉంటాయంటే దేస్ డ్రైవ్స్ యూస్ ఏ టూత్డ్ బెల్ట్ దట్ మెష్ విత్ టీత్ ఆన్ ద పుల్లీస్. సో టీత్స్ లాగా ఉంటుంది అనమాట, అది దానివల్ల గ్రిప్ ఉంటుంది అనమాట. సో టైమింగ్ బెల్ట్ డ్రైవ్స్ ఆర్ పాజిటివ్ డ్రైవ్ విచ్ మీన్స్ దట్ ద బెల్ట్స్ అండ్ పుల్లీస్ ఆర్ సింక్రనైజ్డ్ అండ్ కెనాట్ బి స్లిప్. సో ఇవి స్లిప్ అవడానికి ఛాన్స్ ఉండదు, ఎందుకంటే ఇక్కడ గ్రూవ్స్ ఉన్నాయన్నమాట. ఆ ప్రొఫైల్ ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకి ఇక్కడ ఇదొక డయామీటర్ ఉన్నది, ఇదొక డయామీటర్ ఉన్న పుల్లి అనమాట. దీంట్లో ఫస్ట్ వచ్చేసి డ్రైవ్ పుల్లి, అది ఇది మూవ్ చేస్తుంది అనమాట. ఇది డ్రివెన్ పుల్లి, ఇది మూవ్ అవుతుంది దీని నుంచి. థర్డ్ వచ్చేసి ఇక్కడ టెన్షన్ స్పాన్ అనమాట, ఇది వచ్చేసి స్లాగ్ స్పాన్. తర్వాత ఫిఫ్త్ వచ్చేసి ఫ్లాంజ్డ్ వీల్, ఇది ఫ్లాంజ్డ్ వీల్. సిక్స్త్ వచ్చేసి టెన్షన్ కార్డ్, ఇక్కడ ఉంది సార్ టెన్షన్, ఇది కాంటాక్ట్ అయినప్పుడు దీంట్లో టెన్షన్ వస్తుంది అనమాట. టెన్షన్ మీన్స్ టెన్సైల్ ఫోర్స్ లాంటిది అనమాట. సెవెంత్ వచ్చేసి సెంటర్ డిస్టెన్స్, దీనికి ఉన్న డిస్టెన్స్ ఎంత అయితే ఉందో అది. సో ఇక్కడ ప్రొఫైల్ చూడండి, ఇది పిచ్ అనమాట, ఈ పిచ్కి బెల్ట్ ఉంది, ఇది ప్రొఫైల్. సో ఇక్కడ సిక్స్త్ అని చెప్పాం కదా, ఇది టెన్షన్ కార్డ్ అనమాట. సో దీనికి మధ్యలో ఇక్కడ ఇలా ఉంటుందన్నమాట. ఇది మనకి బెల్ట్ డ్రైవ్స్ టైప్స్ అనమాట. సో బెల్ట్ డ్రైవ్ టైప్స్ చూసిన తర్వాత మనకి అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ కూడా మనం చూద్దాం ఇప్పుడు. సో చూడండి, ఇక్కడ వచ్చేసి మనకి అడ్వాంటేజ్ ఆఫ్ బెల్ట్ డ్రైవ్స్ అనమాట. సో బెల్ట్ డ్రైవ్స్లో ఫస్ట్ వచ్చేసి సింప్లిసిటీ, సెకండ్ వచ్చేసి ఇక్కడ క్వైట్ ఆపరేషన్, లో కాస్ట్, వర్సటైలిటీ. తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక మిస్టేక్ పడింది అనమాట, ఇది ఎఫిషియన్సీ అనమాట. సో సింప్లిసిటీ, బెల్ట్ డ్రైవ్స్ ఆర్ సింపుల్ టు డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇక ఏదైతే బెల్ట్ డ్రైవ్ ఉందో అది డిజైన్ చేయడం కానీ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం చాలా సింపుల్గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఎఫిషియన్సీ, బెల్ట్ డ్రైవ్స్ ఆర్ వెరీ ఎఫిషియంట్ విత్ ఎఫిషియన్సీ ఆఫ్ అప్ టు 98%. సో 98% ఎఫిషియెంట్గా వర్క్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి క్వైట్ ఆపరేషన్. సో ఆపరేషన్ అనేది చాలా క్వైట్గా ఉంటుంది అనమాట, ఎటువంటి సౌండ్స్ అలాంటివి లేకుండా, ప్రాబ్లం లేకుండా ఇది అవుతుందన్నమాట. లో కాస్ట్, బెల్ట్ డ్రైవ్స్ ఆర్ రిలేటివ్లీ ఇన్ఎక్స్పెన్సివ్ టు మ్యానుఫ్యాక్చర్ అండ్ ఇన్స్టాల్. సో ఈ బెల్ట్ డ్రైవ్స్ ఏదైతే ఉందో కాస్ట్ తక్కువ అనమాట, అంత ఎక్స్పెన్సివ్ ఉండదు, దాంతోపాటు ఇన్స్టాల్ చేయడం చాలా ఈజీ ఉంటుందన్నమాట. నెక్స్ట్ వర్సటైలిటీ, belt drives can be used to transmit a wide range of power levels and speeds. సో పవర్ లెవెల్స్ ఏ పవర్ లెవెల్స్ అని యూజ్ చేయొచ్చు, దాంట్లో స్పీడ్ కూడా మనం యూజ్ చేస్తాం అన్నమాట. ఇవి అడ్వాంటేజెస్ ఆఫ్ బెల్ట్ డ్రైవ్స్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి డిసడ్వాంటేజ్ ఆఫ్ బెల్ట్ డ్రైవ్స్. సో డిసడ్వాంటేజ్ బెల్ట్ డ్రైవ్స్లో మనకి ఇక్కడ ఫస్ట్ స్లిప్పేజ్, సెకండ్ వన్ మెయింటెనెన్స్, థర్డ్ వన్ డ్యూరబిలిటీ. సో ఇక్కడ స్లిప్పేజ్ అంటే ఏంటి, తర్వాత వచ్చేసి మెయింటెనెన్స్ అంటే ఏంటి, డ్యూరబిలిటీ ఏంటంటే బెల్ట్ డ్రైవ్స్ కెన్ స్లిప్ అండర్ సర్టెన్ కండిషన్స్ సచ్ యాజ్ ఓవర్లోడింగ్ అండ్ హై టెంపరేచర్. సో ఓవర్లోడింగ్ అయినప్పుడు కానీ హై టెంపరేచర్ అయినప్పుడు కానీ ఏమైనా స్లిప్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ మెయింటెనెన్స్, బెల్ట్ డ్రైవ్స్ ఆర్ రిక్వైర్ రెగ్యులర్ మెయింటెనెన్స్ సచ్ యాజ్ టెన్షనింగ్ అండ్ ఇన్స్పెక్షన్. సో చెకింగ్ చేసేటప్పుడు కానీ, తర్వాత టెన్షన్లో ఉన్నా కానీ ఇవి రెగ్యులర్గా ఏం చేయాలంటే మెయింటైన్ చేయాలన్నమాట. డ్యూరబిలిటీ, బెల్ట్ డ్రైవ్స్ ఆర్ నాట్ యాజ్ ఏ డ్యూరబుల్ సమ్ ఆఫ్ ద టైప్స్ పవర్ ట్రాన్స్మిషన్ డివైస్ సచ్ యాజ్ గేర్స్. సో ఇవి డ్యూరబుల్గా యూజ్ చేయడానికి పాసిబిలిటీ ఇవ్వదు అనమాట. సో బెల్ట్ డ్రైవ్స్ ఆర్ versatile, efficient type of power transmission device like widely used in a
వెరైటీ ఆఫ్ అప్లికేషన్స్. ద వెరైటీ ఆఫ్ అప్లికేషన్స్ పవర్ ట్రాన్స్మిషన్ డివైస్, గేర్స్ అండ్ చైన్స్ యూజ్ చేస్తారనమాట. ఇది మనకి బెల్ట్ డ్రైవ్ సంబంధించి టాపిక్ అనమాట. నెక్స్ట్ టాపిక్లో మనం ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తాను. సో అప్పటి వరకు ఈ వీడియో వాచ్ చేస్తూ ఉండండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.